ఇరాన్పై అమెరికా బంకా బస్టర్ బాంబులతో దాడి చేసిన తర్వాత అమెరికాపై ప్రతీకారంతో రగిలిపోతోంది ఇరాన్. అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ట్రంప్పై నిప్పులు చెరిగాడు. ప్రపంచంలో అమెరికా పౌరులు ఏ మారుమూల ప్రాంతంలో కనిపించినా వారిపై దాడులు చేస్తామని హెచ్చరించారు. చెప్పిన విధంగా సోమవారం నుంచి తన కార్యాచరణను మొదలుపెట్టింది ఇరాన్. ముందుగా బోని ఖతర్లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్ తో పాటు ఇరాక్లోని ఎయిర్ బేస్ పై మొదలుపెట్టింది. ఖతర్ రాజధాని దోహా గగనతలంలో క్షిపణి దాడులతో మారుమోగిపోయింది. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. దీంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. తాజాగా ఇరాన్ దాడులతో ఖతర్, బహ్రెయిన్, కువైట్ గగనతలాలను మూసివేశాయి. వివరాలు ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్లపై అమెరికా ఆదివారం నాడు దాడులు చేసిన తర్వాత నుంచి అమెరికాపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది టెహ్రాన్. అమెరికా చర్యకు ప్రతీకారం తప్పదంటూ హెచ్చరించారు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ. చెప్పిన విధంగానే సోమవారం నుంచి ఆయన తన కార్యాచరణ మొదలుపెట్టారు. ముందుగా బోని ఖతర్, ఇరాక్ నుంచి మొదలుపెట్టారు. ఇక ఖతర్ ముస్లిం దేశం కాబట్టి అమెరికా చర్యను ఖండించింది. ఇక ఇరాన్ ఖతర్లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్ పై దాడులు చేసింది. కానీ అమెరికా ఇరాన్ నుంచి వస్తున్న క్షిపణులను విజయవంతంగా అడ్డుకోగలిగింది. ఇరాన్ దాడిలో అమెరికా సైనికులు ఎవరూ మృతి చెందలేదు. ఎయిర్ స్పేస్ సేఫ్ అని అమెరికా తెలిపింది. ఖతర్లో అతి తక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతంలో అమెరికా సైనికులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని పేర్కొంది ఇరాన్. దాడులపై అమెరికా ప్రెసిడెంట్ స్పందించారు. ఇరాన్ దాడులు అత్యంత బలహీనంగా ఉన్నాయి. తమ ఇంటెలిజెన్స్ సర్వీస్ బలంగా ఉంది. ఇరాన్ నుంచి వస్తున్న క్షిపణులను ముందుగానే పసిగట్టి అడ్డుకున్నామని తెలిపారు. మొత్తం 14 క్షిపణులకు గాను 13 క్షిపణులను ఖతార్లో కూల్చేశామని, మరో క్షిపణి ఉత్తరాది వైపు వెళ్లిపోయింది కాబట్టి దాని జోలికి పోలేదన్నారు. ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్లో ఈ విషయాలను ప్రస్తావించారు. ఇక న్యూయార్క్ టైమ్స్లో వస్తోన్న వార్తల ప్రకారం ఇరాన్ ముందుగానే ఖతార్కి ఈ విషయం చెప్పినట్టు పేర్కొంది. ప్రాణ నష్టం అతి తక్కువ ఉండేలా ఖతార్కు ముందస్తు సమాచారం అందించడంతో అమెరికా, ఖతార్ రెండూ కలిసి ఇరాన్ నుంచి వస్తున్న మిసైల్స్ను అడ్డుకోగలిగాయని అమెరికా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. రెండో టార్గెట్ విషయానికొస్తే పశ్చిమ ఇరాక్లో ది ఎయిన్ ఎల్ అసాద్ బేస్ హౌసింగ్ కాంప్లెక్స్ పై అమెరికా సైనికులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. అయితే ఇరాక్ భద్రతా దళాలకు చెందిన అధికారులు మాత్రం అధికారికంగా వివరాలు చెప్పడానికి అంగీకరించలేదు. కానీ పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారి ఒకరు మాత్రం ఇరాన్ పెద్ద ఎత్తున క్షిపణులతో దాడి చేసిందని చెప్పారు. అయితే ఇరాక్ బేస్లో ఉన్న అమెరికా సైనికులకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు కానీ గాయపడినట్లు కానీ సమాచారం రాలేదు. అయితే ఖతర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం ఇరాన్ దాడులను ఖండించింది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఖతర్ సార్వభౌమత్వంపై దాడి చేసిందని అభివర్ణించింది. ఇక ఖతర్లో అమెరికా అతిపెద్ద ఎయిర్ బేస్ను ఏర్పాటు చేసుకుంది. ప్రపంచంలోని అతిపెద్ద ఎయిర్ బేస్ ఇదే అని చెబుతారు. ఇక్కడే కమాండ్ కంట్రోల్తో పాటు మిలిటరీ, ఎయిర్ ఫోర్స్ వింగ్లు ఉన్నాయి. కాగా ఆదివారం నాడు అమెరికా టెహ్రాన్లోని 3 అణ్వాయుధాల ప్లాంట్లపై దాడులు జరిగిన తర్వాత రోజు నుంచే ఇరాన్ ప్రతీకార దాడులు చేయడంతో ఖతర్ ఆశ్చర్యపోయింది. ఇక ఇరానియన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ సోషల్ మీడియాలో ఎక్స్లో పోస్టు పెడుతూ తాము యుద్ధానికి వ్యతిరేకం, తమపై దాడికి దిగితే దానికి తగిన విధంగా జవాబు చెబుతామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ సోమవారం ఉదయం నుంచి ఇరాన్పై పెద్ద ఎత్తున దాడులు కొనసాగించింది. ఇరాన్లో అత్యంత కరడుగట్టిన నేరస్తులను ఉంచే జైలుపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. కాగా ఇరాన్లో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా లేదా ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా ఎవరైనా నిరసనలు తెలిపితే వారిని అరెస్ట్ చేసి ఈ కరడుగట్టిన జైలుకు తరలించేవారు. కాగా ఇరాన్ దాడులకు ప్రతిదాడులు చేస్తోంది ఇజ్రాయెల్. దీంతో టెహ్రాన్ నగరంలో దట్టమైన పొగలు కనిపించాయి. కాగా ఇజ్రాయెల్ దాడుల విషయానికొస్తే ఇటు మిలిటరీ బేసులతో పాటు సివిలియన్లపై దాడులు చేస్తోంది. కాగా ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలై సోమవారానికి 11వ రోజుకు చేరుకుంది. తాము ప్రభుత్వ కార్యాలయాలు, మిలిటరీ బేసులపై మాత్రమే దాడులు చేస్తున్నామని, అక్కడ ప్రభుత్వాన్ని మార్చే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది ఇజ్రాయెల్. ఇక ఇరాన్లో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా పోయాయి. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల తర్వాత పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అయితే ఇజ్రాయెల్లో టెహ్రాన్లోని
ఎవిన్ జైలుపై పెద్ద ఎత్తున క్షిపణులతో దాడులు చేస్తోంది. కాగా ఈ జైల్లో పలువురు ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారితో పాటు పాశ్చాత్య దేశాలకు చెందిన వారిని బంధించారు. వీరిని అడ్డుపెట్టుకునే ఇరాన్ పాశ్చాత్య దేశాలతో సంప్రదింపులు జరిపి తమ డిమాండ్లు సాధించుకోవాలనుకుంటోంది. ఇజ్రాయెల్ బాంబు దాడుల తర్వాత ఈ జైలు చుట్టుపక్కల దట్టమైన పొగ కమ్ముకున్నట్టు మీడియాలో వార్తలొచ్చాయి. కాగా ఈ జైలులోనే ఇరాన్ రాజకీయ ఖైదీలను బంధించారు. దీనికి ఇరాన్ పారామిలిటరీతో పాటు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కాపలా కాస్తున్నారు. వీరు నేరుగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి జవాబుదారీగా పనిచేస్తారు. అయితే జైల్లో ఉన్న ఖైదీల పరిస్థితిపై మానవ హక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. జైళ్లపై పెద్ద ఎత్తున బాంబులు పడుతున్న క్రమంలో ఖైదీల పరిస్థితిపై వారి కుటుంబ సభ్యులు పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. జైలు వద్దకు పెద్ద ఎత్తున వచ్చి తమ వారి యోగక్షేమాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక సోమవారం ఇరానియన్ మిలిటరీ జనరల్ అబ్దుల్ రహీం మూసావి తమ సైనికులను పూర్తి స్వేచ్ఛ ఇచ్చి అమెరికా సైనికులపై దాడులు చేయాలని ఆదేశించారు. కాగా వేలాది మంది అమెరికా సైనికులు మిడిల్ ఈస్ట్లోని పలు లొకేషన్లలో ఉన్నారు. వీరంతా ఇరాన్కు అతి సమీపంలో ఉన్న క్రమంలో ఇరాన్ పెద్ద ఎత్తున మిసైల్స్తో దాడులు చేయాల్సి నిర్ణయించింది. ఇది ఆదివారం నాడు ఇరాన్ మిలిటరీ ఫోర్డో అణ్వాయుధాల ప్లాంట్ చుట్టుపక్కల రోడ్లను దిగ్బంధం చేసింది. ఆ దరిదాపుల్లో ఎవరినీ రాకుండా అడ్డుకుంటున్నారు. అయితే సోమవారం వియత్నాంలో జరిగిన ఒక సదస్సులో ఇరాన్లోని ఫోర్డో న్యూక్లియర్ ప్లాంట్పై పెద్ద ఎత్తున బంకర్ బస్టర్ బాంబులతో దాడులు చేసిన తర్వాత ఆ మేరకు ప్లాంట్కు నష్టం జరిగిన విషయం గురించి స్పష్టంగా ఎవరికీ తెలియదని ఆ సదస్సులో జరిగిన చర్చ సందర్భంగా ప్రస్తావనకొచ్చింది. ఆదివారం నాడు అమెరికాలోని ఫోర్డో న్యూక్లియర్ ప్లాంట్పై అమెరికా దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్లాంట్ కొండ ప్రాంత భూభాగంలో 300 అడుగుల లోతులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇరానియన్ అధికారులు అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ అధికార ప్రతినిధి బెహ్రౌక్ కమాల్ వాందీ మాట్లాడుతూ అమెరికా బంకర్ బస్టర్ బాంబులతో దాడులు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని, ఇరాన్ ఎప్పుడూ అక్కడి నుంచి న్యూక్లియర్ మెటీరియల్ ఇతర ప్రాంతాలకు తరలించిందని చెప్పారు. కాగా ఈ నెల 13న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆర్గాచి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చీఫ్ రాఫెల్ గ్రోసీతో మాట్లాడుతూ తమ అణ్వాయుధాలను తయారు చేసే ఎక్విప్మెంట్తో పాటు మెటీరియల్ను కాపాడుకుంటామని చూచాయిగా చెప్పారు. అయితే గ్రాసీ చెప్పేదేమంటే ఒకవేళ ఇరాన్ తమ అణ్వాయుధాల మెటీరియల్ను ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తరలించాలన్నా తమకు తెలియజేయాలన్నారు. అయితే ఇరాన్ రహస్యంగా అణ్వాయుధాల సామగ్రిని తరలించింది. ఇదిలా ఉండగా ఇరాన్ సోమవారం నాడు కూడా ఇజ్రాయెల్పై పెద్ద ఎత్తున మిసైల్స్తో భారీ ఎత్తున దాడులు ప్రారంభించింది. దీనికి ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3గా పేరు పెట్టింది. ఇజ్రాయెల్లోని కీలక పట్టణాలు హాఫియా, టెలావీవ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇరాన్కు చెందిన వార్తా సంస్థ వెల్లడించింది. జెరూసలేంలో కూడా పెద్ద ఎత్తున బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అయితే ఎమర్జెన్సీ రెస్క్యూ సర్వీసులు మాత్రం ఈ దాడుల్లో జెరూసలేంలో ఎవరూ గాయపడలేదని తెలిపింది. ఇక యుద్ధం మొదలైన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయెల్లో 24 మంది ప్రాణాలు కోల్పోగా 1000 మంది వరకు గాయపడ్డారు. ఇరాన్ విషయానికి వస్తే 950 మంది ప్రాణాలు కోల్పోగా 3450 మంది గాయపడ్డారని వాషింగ్టన్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోన్న మానవ హక్కుల సంఘం పేర్కొంది. ఇక సోమవారం నాడు ఇరాన్ విదేశాంగ మంత్రి ఆర్గాచి రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలో ఇరువురు చర్చించుకున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై దురాక్రమణకు పాల్పడ్డాయని పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇరాన్ క్రమంగా అమెరికాపై దాడుల జోరును పెంచింది. మరి ఈ దాడులపై అమెరికా ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.